దేవ్, ఆ ల్యాండ్ గురించి. ఆ చిత్ర, ఈ మష్రూమ్స్ కర్రీ ట్రై చేయి, చాలా బాగుంది. చిత్రకి మష్రూమ్స్ పడవు దేవ్, అలర్జీ. అవునా? ఈ విషయం నాకు చెప్పలేదేంటి చిత్ర? పెళ్ళయి చాలా కాలమైందన్నారు, ఈ విషయం తెలీదా? ఎక్కడ దేవ్, పెళ్ళయ్యాక నాకు బాగా కలిసొచ్చింది. ఫుల్ బిజీ అయిపోయాను. అంతా నా చిత్ర నా ఇంట్లో అడుగుపెట్టిన వేళ విశేషం. దేవ్, నీకొక విషయం తెలుసా? చిత్ర అద్భుతంగా వంట చేస్తుంది. ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హర్ డిషెస్. అవునా? అయితే ఒకసారి చిత్ర చేతి వంట రుచి చూడాల్సిందే. ఏం మహర్షి, తినొచ్చా? అయ్యో భలేవరే, చిత్ర మీ బెస్ట్ ఫ్రెండ్, అది కూడా అడగాల ఏంటి? అయితే త్వరలోనే ప్లాన్ చేద్దాం. చిత్ర, నీ నంబర్ ఇవ్వు. లేదు, అదేంటి మహర్షి, చిత్ర దగ్గర ఫోన్ లేదా? ఉండేది కానీ పోయింది. మనం అనుకోకుండా తన ఫోన్ పగిలిపోయింది. కొత్త ఫోన్ తీసుకోమంటే ఇప్పుడు దాని అవసరమే ఉంది, తర్వాత తీసుకుంటా అంది. మీరు చిత్రతో మాట్లాడాలంటే నాకు ఫోన్ చేయండి. ఆల్రెడీ నా నంబర్ ఉంది కదా. దేవ్, ఇప్పటికైనా ఆ ల్యాండ్ గురించి డిస్కస్ చేద్దామా? చేద్దాం, తొందరే ఉంది. ఇంతకాలానికి కలిసాం, అప్పుడే పని ఫినిష్ చేసుకుని వెళ్ళిపోతే ఎలా? అవును మహర్షి, ఎలాగో మళ్ళీ లంచ్ ప్లాన్ చేస్తున్నాం కదా, అక్కడ ఫైనల్ చేద్దాం. ఏమంటావు? అలాగే దేవ్, మీరు ఎలా అంటే అలా. ఓకే, మేము స్టార్ట్ అవుతాం. పద్ చిత్ర. చిత్ర, జాగ్రత్త, వస్తాను. సుభద్ర, ఏదైనా మాట్లాడావా? ఎక్కడా? ఆ మహర్షి వాష్రూమ్లో కూడా వచ్చాడు. ఏదైతే ఏంటి, వాళ్ళు సంతోషంగానే ఉన్నారు కదా. అప్పుడే డిసైడ్ అయితే ఎలా? చూద్దాం, ముందు ముందు ఏం బయటపడతాయో.
ఏంటలా చూస్తున్నావు? చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్సా? దేనికి? మీ వల్లే జీవితంలో ఎప్పటికీ కలుసుకోలేను అనుకున్న సుభద్రని మళ్ళీ కలుసుకోగలిగాను. ఇది సుభద్రని చూసిన సంతోషమా, లేకపోతే నా గురించి అన్ని నిజాలు చెప్పేయచ్చు, నీ మనసులో బాధలని తగ్గించుకోవచ్చు అని ఆనందమా? అయ్యో, అలా ఎందుకు చెప్తానండి? ఎందుకు చెప్పావు? ఆ సుభద్ర మీద నీకు చాలా నమ్మకం కదా. తను చాలా తెలివిపర్రాలు, ధైర్యవంతురాలని నన్ను వదిలించుకోవడానికి ఏదైనా సలహా ఇస్తుందేమని నా డౌటు. ఎందుకండి అలా అంటారు? నా భర్త గౌరవం నేనే తగ్గించుకుంటానా? తగ్గించకూడదు కూడా. పాత ఫ్రెండే కదా అని మన మధ్య జరిగింది ఏదైనా చెప్పావో? అలా ఏం జరగదండి. ఏదో సుభద్రని చాలా రోజుల తర్వాత కలిశాను కదా అని చెప్పి ఆ సంతోషంలో చెప్పానంతే. మీరు బాగానే ఉన్నారు, కానీ ఈ మీటింగ్ వల్ల నా కొరిగిందేంటి? ఏదో ల్యాండ్ డీలింగ్ త్వరగా అయిపోద్ది కదా అని నేను ఆశపడితే దాన్ని సాగదీస్తారు తప్ప వాళ్ళ డెసిషన్ మాత్రం చెప్పట్లేదు. సుభద్ర నీకు మళ్ళీ ఎదురుపడింది జస్ట్ బిజినెస్ డీల్ కోసమే. అంతకు మించి ఎక్కువగా డీప్గా వెళ్ళాలని ట్రై చేయకు. మళ్ళీ పాత ఫ్రెండ్షిప్ ఏదైనా కొనసాగించాలన్న ఆలోచన ఉంటే అది ఇప్పుడే మర్చిపో. నన్ను కాదని నా పర్మిషన్ లేకుండా మీ ఇద్దరు కలిసినా మాట్లాడినా నా గురించి తెలుసు కదా. అల్లుడు, ఏంటత్తా? నీకు గీత తెలుసా? తెలుసత్తా, ఒకప్పుడు వెంటపడింది, ఇప్పుడు ఇద్దరు పిల్లల్ని మోస్తుంది. అది కాదల్లుడు, భగవద్గీత. పెద్దగా పరిచయం లేదత్తా. సరే, నేను నేర్పిస్తాను. అత్తా, నీకు భగవద్గీత కూడా వచ్చా? మర్డర్ చేసి జైలుకి వెళ్ళావంటే పెద్ద క్రిమినల్ అనుకున్నా. నీలో ఈ యాంగిల్ కూడా ఉందా? ఉందిలే, నిన్ను వినమన్నానా? ఏదైనా మంచి శ్లోకం ఎత్తుకోతా. ఓపెనింగ్ అద్దిరిపోవాలి. అంతారామమయం ఈ జగమంతారామమయం. ఇది ఎక్కడో విన్నట్టుందే. మంచి మాటలు అంతే అల్లుడు, అలాగే ఉంటాయి. ఏంటి జోక? ఇది రామదాస్ సినిమాలో పాట. అది నీకు అర్థం అవ్వాలని అలా చెప్పాను అల్లుడు. ఇది పట్టుకుని చదువుకో, చదువుకో. చుచ్చు ఏంటి నానా? ఏమండి, కాస్త పాపని పైకి పట్టుకోండి. దేనికి? పట్టుకోండి చెప్తాను. సరే. చిచ్చి. ఏంటి శిరీష ఇది? బంగారం మొలుతాడండి. అది తెలుసు, నువ్వు తెచ్చావేంటి? ఏ, నేను తీసుకురాకూడదా? అలా కాదు. చూడండి, హరిత వెళ్ళిపోతూ పాప బాధ్యత అంతా నాకే అప్పగించింది. నన్ను కన్నత్తరిలా చూసుకోమని చెప్పింది. మరి అమ్మన్నప్పుడు అన్నీ చూసుకోవాలి కదా. ఆడవాళ్ళు తన కడుపు నుండి పుట్టని వాళ్ల చేత అమ్మ అని పిలిపించుకోవడానికి
ఇష్టపడరు అనుకున్నాను శిరీష. కానీ ఆడదంటేనే అమ్మ. నో నో ఎమోషన్స్. అన్నా 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 అన్నా, ఏంటి సింహ? పొలంలో పూడికలు తీయడానికి మిషన్ వచ్చిందన్నా. ఆహా. అడ్వాన్స్ కావాలి. సరే. అర్చనా, అమ్మా అర్చనా. ఏంటన్నయ్య? సింహకు ఒక 20,000 ఇవ్వమ్మా. అలాగే అన్నయ్య. అల్లుడు 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 అటు చూడు. ఇదిగో అన్నయ్య. సింహ, అన్నా ఇవి తీసుకో. చిచ్చి. అల్లుడు ఏం చూస్తున్నావు? నువ్వేగా చూడమన్నావు, అదే చూస్తున్నాను. చాలా అందంగా ఉంది. ఆ? ఏంటత్త అలా కొట్టుకుంటున్నావు? నేను చూడమందేంటి, నువ్వు చూస్తుందేంటి? హరిబాబు, 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 హరిబాబు. ఏమైంది బాబాయ్, ఇలా వచ్చారేంటి? పెద్ద సమస్య వచ్చింది బాబు. ఎవరో మాధవరం మున్నాట మొత్తం భూములన్నీ ఆక్రమిస్తున్నాడు. ఇదేంటని అడిగితే మమ్మల్ని కొట్టాడు బాబు. మీరే ఏదో ఒకటి చేయండి బాబు. వాడికి ఎంత ధైర్యం ఉంటే నా ఊరికే వచ్చి నా జనాన్నే కొడతాడా? పద. గుర్తు పెట్టుకోండి, ఇక నుండి ఈ భూమి నాది. ఇందులో వీచే గాలి, ధూళి, మట్టి, మశాను అన్నీ నావే. ఈ మున్నావే, ఈ మున్నావే, మున్నావే. ఏంటంటే మీ దౌర్జన్యం? ఎన్నాళ్ళ నుంచో మేము సాగు చేసుకున్న భూములు ఇవి. ఇప్పుడు వచ్చి ఇదంతా నా సొత్తు అంటే మేమేమైపోవాలి? మా భూములు లాగేసుకుంటే మేము ఎలా బతకాలి? రాయ్, మిమ్మల్ని బ్రతకమని ఎవడరా చెప్పింది? ఊరంతా ఉమ్మడిగా ఉరేసుకుని చావండి. నోర్మోయ్, 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 నోర్మోయ్. ఏం కూసావురా? వీళ్ళు అలాగా జనమా? వాళ్ళ రెండు చేతులు మట్టిలోకి వెళ్తేనే నీ 4 ఏళ్ళు నోట్లోకెళ్తాయి. ఎస్, నువ్వన్నట్టు భూమి బంగారమే. బంగారం విలువ నీలాంటోళ్ళ డబ్బు కట్టల మీద కాలేసుకుని కూర్చున్న వ్యాపారవేత్తల వల్ల పెరగదు.
మట్టిలో పుట్టి మట్టిలో పెరిగి ఇదే మట్టిని మహాప్రసాదంగా మార్చి ఈ దేశానికి అన్నం పెడుతున్నారు చూడు. వీళ్ళ నువ్వన్న అలాగా జనం చెమట చిందిస్తే కండలు కరిగిస్తే అప్పుడు దాని విలువ పెరుగుతుంది. శబాష్. ఈ ఊరి లెక్కల మాస్టార్వా? అవునరా, నీలాంటి తప్పుడు నా కొడుకుల తుప్పు రేకొట్టి చీడ పురుగుల్ని తీసేసి ఊరికి వైభవాన్ని గుణించే లెక్కల మాస్టర్ రా. హో, అయితే ఈ ఊరి హీరో ఇతనే అన్నమాట. సి మిస్టర్ హీరో, నువ్వు ఈ ఊరికి కింగ్వి కావచ్చు, కానీ నేను కింగ్ మేకర్ని. విలన్ని! 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 ఈ గొర్రెల మధ్య నువ్వు పొట్టేలివి కావచ్చు, కానీ మొన్న సింహం. ఎదురు పడాలని చూడకు. అడ్డొచ్చిన జంతువునల్లా అడ్డంగా తొక్కుకుంటూ వెళ్లే భయంకరమైన సింహాన్ని. ఏంటి భయపెడుతున్నావా? నో 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 నో, ఇది భయపెట్టడం కాదు మిస్టర్ హీరో, ఇట్స్ జస్ట్ ఎ వార్నింగ్. ఎంత ధైర్యం రా నీకు? హరిగారు, ఏంటండి ఇది? మీరే అడగండి సార్. వీడు నా ఊరికొచ్చి నా రైతుల మీదే అజమాయిషీ చేస్తున్నాడు. ఇదేంటని అడగడానికి వస్తే నా ముందే నా రైతుల్ని కొట్టాడు. వాట్? నీ ఊరు నీ రైతులా? ఓకే, మరి మీ అందరికి నా ప్లేస్లో పనేంటి? ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఏంట్రా నీ ప్లేసు? ఈ భూములు వాళ్ళవి. వాట్ ఈస్ దిస్ హీరో? నువ్వేదో లీడరు అంటే ఎంతో తెలివైన వాడు అనుకున్నాను. ఇంత సిల్లీ ఫెలో అయితే ఎలా? ఓ ఓ ఓ, కామ్ డౌన్, కూల్. ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి? ఈ భూములు మీవా నావా అనేగా. ఒక్క నిమిషం, లాయర్ గారు, కారులో కూర్చున్న చాలు, మీ ఎంట్రీ టైం అయింది, రండి. ఆ పొలం పేపర్స్ హీరోకి ఇవ్వండి. ఒకసారి నువ్వు చెక్ చేసావంటే మనం ప్రొసీడ్ అవుదాం. మా కోసం ఇంత చేస్తున్నావు, ఆ మాత్రం నమ్మలేనా? లాయర్ గారు, ఇందులోని మ్యాటర్ కాస్త ఈ చదువురాని రైతులకి చెప్పండి. మన హీరో ఎలాగో చెప్పండి. చూడండి, పర్వతాపురంలోని 1000 ఎకరాల మాగాణి మాధవరం మున్నాగారికే చెందుతుందని ఆ పొలం యజమానులైన మీరే సంతకాలు పెట్టారు. కాబట్టి చట్ట ప్రకారం ఈ భూములన్నీ మున్నాగారికే చెందుతాయి. వాటి మీద మీకు ఎలాంటి అధికారమూ లేదు. హరిబాబు, ఏంటిదంతా? మాకేం అర్థం కావట్లేదు. అతన్ని అడిగితే అతనికేం తెలుసు? ఈ న్యూస్ హీరోకి కూడా షాకింగ్ న్యూసే కదా. జరిగిన విషయం నేను చెప్తాను, వినండి. కొన్నాళ్ల క్రితం
ఈ ఊరికి సురేంద్ర అని ఓ వ్యక్తి వచ్చాడు, గుర్తుందా? తెలుసు, మా హరిబాబు స్నేహితుడు. ఆ స్నేహితుడే. వాడు పెద్ద ఫ్రాడ్. వాడికి డబ్బులు కావాలి. 100,000 కాదు, కోట్లు కావాలి వాడికి. ఎంత హరికృష్ణ ఫ్రెండ్ అయినా వచ్చి డబ్బులు అడిగితే దుబ్బే అంటాడు కదా. అందుకే ఓ స్కెచ్తో వచ్చాడు. దాని పేరే సెజ్, స్పెషల్ ఎకనామిక్ జోన్. వాడు మీ హరికృష్ణ దగ్గరకు వచ్చి, హరికృష్ణ, రైతులంటే నీకు ప్రాణం కదా, ఆ రైతులకు ఉపయోగపడే ఒక ఐడియా నా దగ్గరుంది, దాన్ని అమలు చేస్తే ఊరంతా బాగుపడుతుంది, రైతులకు బోలెడైన డబ్బులొస్తాయి, ఆ డబ్బులతో బిల్డింగ్లు బొలేరాలు కొనుక్కోవచ్చని అన్నీ గాల్లోనే మేడలు కట్టేశాడు. వాడు మాటలతో మూటలు కట్టేసరికి హరి కూడా టెంప్ట్ అయ్యాడు. అదే విషయం మీతో చెప్పాను. పాపం మీరేమో హరి ఫ్రెండ్ అయితే అంతకన్నా సెక్యూరిటీ ఏముంటుందని వాడు మీ కళ్ళు కప్పే అవకాశమే లేకుండా మీ కళ్ళు మీరే మూసుకొని సంతకాలు పెట్టేశారు. మీ పొలాలు మీరే దూరం చేసుకున్నారు. ఏంటి సింహానం అనేది? అవును సురేంద్ర రైతుల దగ్గర పొలాలు తీసుకుంది వాడు బాగుపడేలా చేయడానికి కాదు, అవన్నీ అమ్ముకొని వాడు బాగుపడటానికి.